నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రపంచంలో ఎన్ని రకాల సంగీతాలు వచ్చినప్పటికీ జానపదానికి ఉన్నటువంటి ఆ మాధుర్యమే వేరు. మా ఊరి మరదల పిల్ల ఒక్క చూపుతోని చంపేసావే, మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నా రసగుల్లా, మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నా రసగుల్లా. జానపదంలో కనిపించేటువంటి పల్లె పదాలే కాదు, మట్టి వాసన కూడా మైమర్పించిపోయేలా చేస్తుంది. అందువల్లే ఎన్ని రకాల ట్రెండ్స్ వచ్చినప్పటికీ కూడా మనకి మ్యూజిక్ ప్రపంచంలో కనిపించి వినిపించేటువంటి పాప్ కావచ్చు, రాక్ కావచ్చు, ర్యాప్ కావచ్చు, జాజ్ కావచ్చు, ఇవన్నీ ఎన్ని వచ్చినప్పటికీ కూడా జానపదం మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది, మైమరిచిపోయేలా చేస్తుంది. ఏం పిల్ల మాట్లాడవా, ఏ పిల్ల పిల్ల ఏం పిల్ల మాట్లాడవా, ఏం పిల్ల మాట్లాడవా, ఏ పిల్ల పిల్ల ఏం పిల్ల మాట్లాడవా. అందుకోసమే ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు విజయనగరం జిల్లా గొర్ల మండలం శేషపేట నుంచి మన కోసం మన స్టూడియోకి వచ్చారు గౌరీ రేలారేలా టీం. వాళ్ళతో మాట్లాడదాం, ఆడి పాడుదాం, వాళ్ళ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. రాయే 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 రంగసాని సంకులు, రాగి చేల్లో ఎరుదాము కంకులు, రాయే రాయే రంగసాని సంకులు, రాగి చేల్లో ఎరుదాము కంకులు. నమస్కారం అండి. నమస్తే మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గరికి వచ్చినందుకు, మీ పర్ఫార్మెన్స్, మీ ఆటలు పాటలు చూపించినందుకు. మా దగ్గర జానపదం అనగానే ఒక మట్టి వాసన కనిపిస్తుంది. పండుగలు, బతుకమ్మ, బోనాలు, ఇప్పటిదాకా మేము బోనాలు చూసుకొని ఆ పాటలన్నీ మా దాంట్లో ఇట్లా తిరిగి ఉన్నాయి. దానికి విజయనగరంలో కనిపించేటువంటి మీ ఆట పాట మాటలకి తేడా ఉంటది కదా, ఏం తేడా ఉంటుంది అందులో? ఉత్తరాంధ్ర వేష అంటే వేరేగా ఉంటుంది, వేష భాష అంటే వేరేగా ఉంటుంది మేడం. మా పల్లెటూళ్ళల్లో ఆ మట్టి వాసన నుంచి పుట్టుకొచ్చిన చిన్న చిన్న పొల్లు పదాలు తీసుకుంటూ ఒక జానపదం అనే రీతిలో తయారు చేసి రేలా టీం చేయడం జరిగింది మేడం. ఈ ఫోక్ సాంగ్స్ ఇలాగ పాడుకుంటూ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడం, మంచిగా ఒక 10 మందికి ఉపాధి కలుగుతుంది మేడం. ఇట్లా సైడ్ చేశాను మేడం ఉత్తరాంధ్ర జానపదం అని. ఒక్కసారి మీరు మీ టీంని పరిచయం చేస్తారా? మేడం నమస్తే మేడం. సింగర్ గౌరీ శంకర్ మేడం, డాన్సర్ కమ్ సింగర్ మేడం. త్రిలోచన. డప్పు మేడం హరీష్, డప్పు హరీష్. సింగర్ మేడం లక్కీ మేడం. లక్కీ, ఓకే. డప్పు సెకండ్ డప్పు మేడం రాంబాబు. ఓకే. సో ఇక్కడ ఉన్న ఇద్దరు కీబోర్డ్ లక్కీ మేడం, ఫ్యాడ్స్ దుర్గా ప్రసాద్ మేడం. ఓకే. మొత్తం ఎంతమంది టీం ఉంటారు? టీము 7 మెంబర్స్. ప్రజెంట్ ఇక్కడికి వచ్చి 7 మెంబర్స్ మేడం. నేనైతే 11 మెంబర్స్ మేడం ఈవెంట్ చేసేది. ప్రజెంట్ మరి ఇక్కడికి వచ్చేది 7 మెంబర్స్ మేడం. మనం బోల్డని మాట్లాడుకుందాం. అయితే మీకంటూ గౌరీ రేలా మీ డాన్స్ ట్రూప్, మీ జానపదం ట్రూప్కి ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి, అసలు వీళ్ళెవరు అని చూసేటి చేసింది ఒక పాట ఉంది, యూట్యూబ్లో సెన్సేషన్ అయింది కదా. ఆ పాట ఒక్కసారి మీరు మా స్టూడియోలో. మరి మన పల్లెటూరు వాతావరణంకి బావా మరదల్లో ఎట్లా ఉంటుందో, ఎట్లా సరస్సు మాడుకుంటారో అట్లాంటి రీతిలో తీసుకొని ఒక పాట పాడడం జరిగింది మేడం. మా ఊరి మరదల పిల్లల సాంగ్, అది మీ ముందు ఈరోజు వినిపించబోతున్నాను. తప్పకుండా ప్లీజ్. మరదల పిల్ల ఒక్క చూపుతోని చంపేసావే, మా ఊరి మరదల పిల్ల ఒక్క చూపుతోని చంపేసావే, మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నా రసగుల్లా, మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నా రసగుల్లా. లాలించే నువ్వు, పూజించే పువ్వు, నాలోనే నువ్వు నిలిచిపోయావు. లాలించే నువ్వు, పూజించే పువ్వు, నాలోనే నువ్వు నిలిచిపోయావు. మా ఊరి మరదల పిల్ల ఒక్క చూపుతోని చంపేసావే, మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నా రసగుల్లా.
చిన్నదాన నడుము చూస్తుంటే నా గుండెలోన అలజడేదో రేగిందే జాన నిలిచిపోతావా నా మనసులోన అందమైన ఓ చిన్నదాన నడుము చూస్తుంటే నా గుండెలోన అలజడేదో రేగిందే జాన నిలిచిపోతావా నా మనసులోన గడిచొచ్చే నెలవంకో నువ్వే నా మనసు నిట్ట దోచేసావే గడిచొచ్చే నెలవంకో నువ్వే నా మనసు నిట్ట దోచేసావే మా ఊరి పిల్ల మా ఊరి అరే మా ఊరి మరదల పిల్ల ఒక్క చూపుతోని చంపేసావే మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నా రసగుల్లా చూస్తుంటే నా గుండెలోన లవ్ యూ అంటూ నేను వెంట నేను పడుతున్నా ఓకే చెప్పవా ఒక్కసారి కోమైనా ఒంపు సొంపులున్న ఓ కుర్రదానా నడక చూస్తుంటే నా గుండెలోన లవ్ యూ అంటూ నేను వెంట నేను పడుతున్నా ఓకే చెప్పవా ఒక్కసారి కోమైనా పెట్టి చెయ్య కోమరదాలా నీకు కలకాలం తోడుంటాగా అంత పెట్టి చెయ్య కోమరదాలా నీకు కలకాలం తోడుంటాగా మా ఊరి పిల్ల మా ఊరి అరే మా ఊరి మరదల పిల్ల ఒక్క చూపుతోని చంపేసావే మా ఊరి మరదల పిల్ల ఒక్క చూపుతోని చంపేసావే మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నా రసగుల్లా మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నా రసగుల్లా లాలించే నువ్వు పూజించే పువ్వు నాలోనే నువ్వు నిలిచిపోయావు లాలించే నువ్వు పూజించే పువ్వు నాలోనే నువ్వు నిలిచిపోయావు మా ఊరి మరదల పిల్ల ఒక్క చూపుతోని చంపేసావే మా ఊరి మరదల పిల్ల ఒక్క చూపుతోని చంపేసావే మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నా రసగుల్లా మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నా రసగుల్లా గౌరీ గారు చాలా బాగుంది మా ఊరి మరదల పిల్ల ఇందుకు మీ ఊరేందో చెప్పలేదు మాకైతే ఇప్పటిదాకా మాది విజయనగరం జిల్లా గుర్ల మండలం శాషుపుపేట గ్రామం మేడం అక్కడి నుంచి వచ్చి ఈరోజు మరి ఐ డ్రీమ్ స్టూడియోలో మాకు చక్కటి అవకాశం కల్పించినందుకు మీ ఐ డ్రీమ్ స్టూడియో యాజమాన్ అందరికీ కూడా మరొక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాకపోతే ఈ పాట రాసింది ఎవరు, పాడింది ఎవరు, మ్యూజిక్ ఎవరు, ఇవన్నీ ఉంటాయి కదా, ఎప్పుడు రిలీజ్ చేసుకున్నారు, ఎప్పుడు రాసుకున్నారు? ఈ పాట అంటే చాలా సంవత్సరాలు అయిపోతుంది మేడం. రాసేవారు జాను గణేష్ అని ఒక అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిలే. ఈ సాంగ్ నా కోసం రాసుకున్నాను మేడం. మీరే రాసుకున్నారు మేడం? మీరే రాశారు, మీరే పాడారు? మ్యూజిక్ కూడా వాళ్ళిద్దరు జాను గణేష్ అని వాళ్ళిద్దరు మ్యూజిక్ చేశారు మేడం. నేను సాంగ్ పాడాను మేడం. సాంగ్ అదే అలాగే ఒక మా ఊరు మరదల పిల్ల సాంగ్, అలాగే మరదల పిల్ల కోసం సాంగ్ రాసుకొని పాడడం జరిగింది మేడం. ఈరోజు ఈ చక్కనటువంటి అవకాశం ఇచ్చినందుకు ఐ డ్రీమ్ స్టూడియో మా టీం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేడం. థ్యాంక్ యూ. అయితే మీరు ఆ విలేజ్ నుంచి వచ్చినప్పుడు మీకు ఈ జానపదం, ఈ ఆలోచన అనేది ఎట్లా వచ్చింది అసలు? జానపదం అంటే పుట్టు పూర్వతల నుంచి పెద్దల నుంచి వచ్చింది మేడం. వచ్చే నుంచి ఉత్తరాంధ్ర జానపదం అంటే అలాగ వెనకపడుతూ ఉంటుంది మేడం. మరి మట్టిలో నుంచి పుట్టుకొచ్చిన పల్లెటూరు వాతావరణం, నాట్లు వేసేటప్పుడు, ఉడుపులు ఊడ్చేటప్పుడు, కోతలు కోసుకునేటప్పుడు కష్టాన్ని మర్చిపోవడానికి పాడుకునే పాటలే ఇలా చిన్న చిన్న పొల్లు పదాలు తీసుకొచ్చి ఈ రేల కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది మేడం. ఇట్లాగేమిటో నాకు అలా ఆలోచన కలిగింది, మనము అంటే ఏదో టీం తీస్తే ఒక రేల టీం తీసుకుంటే ఇలా జరిగితే బాగుంటుంది కదా, ఓ 10 మందికి ఉపాధి కూడా కలుగుతుంది, ఈ జానపదాన్ని కూడా ఇంకా అంతరించిపోకుండా అలాగే వెలుగులోకి తీసుకురావాలన్న ఆలోచనతో అలా చేయడం జరిగింది.
ఇప్పుడు మా దగ్గర 7 కనిపిస్తున్నారు. ఈ 7తో ఒక టీం, ఒక ట్రూప్ తయారు చేసుకున్నారు కదా మీరు. ఈ 7 మీ విలేజే వీళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అసలు? బ్యాక్గ్రౌండ్స్ ఏంట్లేదు మేడం, స్టార్టింగ్ నుంచి కూడా ఇలా మ్యూజిక్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టం, ఇలాంటి చూసి అలాగే నేర్చుకొని ఒక టీం చేయడం అలా జరిగింది మేడం. ఓకే, ఇందులో సింగర్లు ఉన్నారు, డాన్సర్లు ఉన్నారు, లిరిసిస్టులు ఉన్నారు, మ్యూజిక్ ఉంది, కొరియోగ్రఫీ ఉంది, ఇంతమంది ఉన్నారు కదా. వీళ్ళందరినీ మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? ఎట్లా అంటే ఒక్కొక్క దగ్గర తీసుకుని ఆలోచన అనమాట. ఇంకా ఈ అబ్బాయి వస్తే మనకి పనికి వస్తాడు, ఈ అబ్బాయి అయితే ఇలా చేయగలడు, మరి ఈ అబ్బాయిలో ఉన్న డప్పు కొట్టగలడు, మన టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలంటే బెటర్ కదా అని చెప్పి ఆలోచన. ఒక్కొక్కరికి ఇలా ఫోన్లు చేసి ఇలాగ ఇంట్రెస్ట్ ఉందా లేదా చేసి ఒక గ్రూప్గా అలాగా గ్రూప్ తయారు చేసి చేయడం జరిగింది. అలా చేసుకుంటూ ఇప్పుడు ఈవెంట్ కూడా ఆడుతున్నాం మేడం. అలా ఉత్తరాంధ్రలో ఈవెంట్లు కూడా చేయడం జరుగుతుంది. ఏ ఈవెంట్లు చేస్తారు ఉత్తరాంధ్ర? అలా ఈవెంట్లు మొత్తం చేస్తున్నాం మేడం. అంటే పండుగ రోజుల్లో ఎప్పుడు చేస్తారు? మ్యారేజ్లు, ఎలాంటి బర్త్డే ఫంక్షన్లు, సో మెచ్యూర్ ఫంక్షన్లు ఏ వచ్చినా, శుభకార్యం అనుకుంటే ఏ వచ్చినా సరే రేలాల ప్రోగ్రామ్ చేస్తుంటాం మేడం. ఓ, ఇప్పుడు అక్కడ పండగల్లో కాదు, మామూలుగా ఇట్లాంటి ఇంట్లో ఫంక్షన్స్ వాటన్నిటి కూడా పిలుస్తుంటారు. టోటల్ ఎన్ని గంటలు చేస్తారు అక్కడ మీరు? 3 hours ప్రోగ్రామ్ చేస్తాం మేడం. మొత్తం మీ కంప్లీట్ సెటప్ అంతా పెట్టుకుని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రేల కార్యక్రమం అంటే వెళ్తూ ఉంటుంది మేడం. సో అట్లాంటి ఫంక్షన్స్, పెళ్లిళ్ళు ఇట్లాంటివి అంటే మనకు మంచి ముహూర్తాలు ఉంటాయి, మంచి రోజులు ఉంటాయి తప్ప కావు కదా. అలాంటప్పుడు నెలలో మీకు ఎన్ని ప్రోగ్రామ్స్ అవుతుంటాయి? నెలలో మంచి ముహూర్తాలు ఉండేటప్పుడు అలాగా అది ఉండేటప్పుడు జరుగుతుంది. మెచ్యూర్ ఫంక్షన్లు, ఇలా పండగలు ఎలాగంటే అలా గడిచి వెళ్ళిపోవడం. ఏం చేస్తుంటారు ఒకవేళ అట్లాంటి మీకు ఈవెంట్స్ లేవు, అప్పటికి ఆఫర్లు రావట్లేవు? ఒక్కొక్కరు ఏదోలాగా ఏదో చేసుకుని బ్రతుకుతుంటారు మేడం. అలాగే పల్లెటూరాల్లో పనులు ఉంటాయి కదా, ఏవో పనులు చేసుకుని ఇట్లా అలా బ్రతుకుతుంటారు. అలాగే ఈవెంట్లు ఉండేటప్పుడు ఈవెంట్ల డబ్బులు ఎంతో కొంత వస్తే అలా మనిషికి ఎంత ఎంత అని చెప్పి అలా తీసుకుంటాం. ఎంత ఇస్తుంటారు మీకు? ఈవెంట్ కంటే చెప్పుకోలేము మేడం. 20,000 వచ్చి 25,000 డిస్టెన్స్ బట్టి ఇలా 15,000 16,000 అంటే ఇలా ఇస్తుంటారు అనమాట, డిస్టెన్స్ బట్టి. సో మీ దగ్గర ఇప్పుడు కీబోర్డ్ ఉంది, డ్రమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇవి కాకుండా డప్పులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మీ ఓన్ సెటప్, మీరే కొనుక్కొని పెట్టుకున్నారు? ఓన్ సెటప్ అంటే ఎవరు ఇన్స్ట్రుమెంట్ వాళ్ళదే మేడం. ఇన్స్ట్రుమెంట్ కీబోర్డు ప్లేయర్ అవుతుంది, ప్యాడ్స్ అవుతుంది, డప్పు ఎవరు వాళ్ళది మేడం. వీళ్ళు తీసుకొస్తే అలాగే ప్రోగ్రామ్ అంటే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకవేళ ప్రోగ్రామ్ లేవు అనుకుంటే మీరు ఏ పనులు చేస్తుంటారు? అక్కడ విలేజ్లోనే ఉంటారా, మళ్ళీ విజయనగరం నుంచి బయటకు వస్తుంటారా? విలేజ్లో ఉండి ఏవో మట్టి పనులు అలా చేసుకుంటుంటారు. వ్యవసాయాలు ఉంటాయి కదా, వ్యవసాయ పనులు అలాగే చేసుకుంటుంటారు. ఒక్కొక్కలాగా అంటారు. ఇప్పుడు మీరు ఈ పాటలు పాడడం అనేది బావ మరదళ్ళకి సంబంధించి ఒక అక్కడ మట్టి వాసన ఉండేటువంటి ఒక రొమాంటిక్ సాంగ్ అనేది, దీంతో పాటుగా మీరు పాడే పాటలు ఏముంటాయి? ఎక్కువగా ఇక్కడ ఇటువైపు తెలంగాణ వైపు చూసుకుంటే బతుకమ్మ పండుగకు వస్తుంటాయి పాటలు, లేకుంటే బోనాల పండుగకు వస్తుంటాయి కదా. అట్లా ప్రత్యేకంగా ఈ మధ్యన శివరాత్రులు కావచ్చు, సంక్రాంతికి కూడా వచ్చేటువంటి పాటలు కనిపిస్తున్నాయి. మీరు అట్లాంటి పాటలు కూడా పెడుతుంటారా? సంక్రాంతికి ఏవో ఒకటి అలా రాసుకొని అలా పాడుకుంటుంటాం మనం, పాడేసి మేము యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటాం. అలా ఇప్పుడు ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎన్ని పాటలు పాడతారు మీరు? ఎన్ని ఉంటాయి? అంటే 3 hours లో ఎన్ని పాటలు అంటే అన్ని పాటలు 3 hours 3.5 hours చేయవచ్చు మేడం. ఒక్కొక్కసారి అన్ని పాటలు మీవేనా? కంపల్సరీ పాడాలి మరి. అనేది అవన్నీ మీరు రాసుకుని ఆట కట్టిన పాటలు? ఇది పల్లెటూరు వాతావరణం ఫస్ట్ నుంచి ఉత్తరాంధ్ర యాస భాష తీసుకొని ఎంచుకునే ఫస్ట్ నుంచి కూడా ఉన్న పాటలు మేడం. అట్లాంటివన్నీ కూడా మిక్సింగ్ ఎవరెవరు పాడిన పెద్దవాళ్ళందరూ పాడిన కూడా అలాంటివి అవి కూడా పాడుతుంటాం. అవి ఇప్పుడు మేము రాసుకుని అవి కలిపి మొత్తం అలా స్టేజ్ ఈవెంట్ చేస్తుంటాం. ఉత్తరాంధ్ర అనగానే మాకు టక్కున ఏం గుర్తొస్తుంది అంటే వంగపండు గారు రాసిన ఏం పిల్లడో వెళ్దాం వస్తావా పాట కదా, అది ఉంటుందా? అది ఉంటుంది మేడం పల్లెటూళ్ళలో. అనేది మీ ట్రూప్ లో ఉంటుందా ఆ పాట కూడా? ఉంటుంది మేడం, అది మా ట్రూప్ లో కూడా అవి కూడా ఉంటాయి. ఒక్కసారి మన ఉత్తరాంధ్ర అంటే మరి వంగపండు ప్రసాద్ గారు, మరి వంగపండు లక్ష్మి గారు, మరి అందరూ పాడి కదా, చాలా బాగుంటుంది మేడం. సో అదేమన్నా ఒకసారి ట్రై చేస్తారా మా కోసం? ఏం పిల్ల మాట్లాడవా, ఏ పిల్ల పిల్ల బంగారం పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా, ఏ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా, ఏం పిల్ల మాట్లాడవా, ఏ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా. చాలా బాగుంటుంది మేడం కదా. వంగపండు ప్రసాద్ గారు అంటే మరి మంచి ఉద్యమ గీతాలు చాలా పాడారు. ఉద్యమ గీతాలు అన్నీ ఉన్నాయి, అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఏం పిల్లడే వెళ్దాం వస్తావా, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉద్యమ పాటలు ఇవన్నీ కనిపించేవి కదా. అతను ఇంకా పాడి ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా. ఇట్లా ఈ
పాట అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. ఎర్ర కండువా వేసుకొని గజ్జి కట్టుకొని పాడితే మరి ఉత్తరాంధ్ర మరి ఫోక్ అంటే ఎలా ఉంటుందో అతను వంగపండు ప్రసాద్ గారికి చిరసవోజు దండాలు పెట్టాలి మేడం. ఎక్కడున్నా సరే అతను ఆత్మశాంతి కలగాలని కోరుకుంటారు. ఆ ఊపు అనేది మొత్తం అందరినీ ఏకం చేసి ముందు తీసుకుపోవడం అనేది చాలా చాలా అంటే చాలా. ఆ వంగపండు ప్రసాద్ గారి పాటలు కూడా చాలా మంది ఇప్పుడు మేము పాడుకుంటూ కూడా చేస్తున్నాం మేడం. ఇప్పటికీ కూడా అలా. ఇప్పుడు మీరు చేసింది ఫస్ట్ మా ఊరి మరదల పిల్ల. దీంతో పాటుగా మీరు పాడే పాటలు ఇంకేం కనిపిస్తుంటాయి అందులో? ఏమేమో ఆ 3 గంటల్లో ఎలాంటి పాటలు ఉంటాయి? ఆ 3 గంటల్లో ఇంకా చాలా చాలా మేడం. ఈ రాళ్ళ నెక్లెస్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ చాలా చాలా పాడుకుంటుంటాం మేడం. అన్ని మీరు రాసుకున్నాను అన్ని ఉత్తరాంధ్ర సేకరణ మేడం. ఇదంతా ఉత్తరాంధ్రలో సేకరణ. ఈ గౌరీ రేలారే రేలా ట్రూప్ ఒక స్పెషల్ సాంగ్స్ అనేవి ఉంటాయి కదా, అవేంటి? అవి ఉన్నాయి మేడం. కానీ అవి స్టేజ్కి కొంచెం స్టేజ్ పర్ఫార్మెన్స్కి కొన్ని బాగులు ఉంటాయి. అంటే వీడియో సాంగ్లు గట్రా కవర్ సాంగ్లు చేయడానికి చేశాను మేడం. అవి వేరే ఉన్నాయి. అలా ఇవి అంటే ఉత్తరాంధ్ర సేకరణ మాత్రం ఈ సాంగ్లన్నీ పాడుతుంటాం మేడం. దానికి ఎవరికి ఒక సొత్తు కాదు, ఎవరైనా పాడుకోవచ్చు. జానపదం అంటే మరి పెద్దల నుంచి వచ్చింది మేడం. ఉత్తరాంధ్ర సేకరణ మేడం, అది ఎవరైనా పాడుకోవచ్చు, ఎవరి సేకరణ కాదు. సో ఉత్తరాంధ్ర ఏదైనా అనుకో మీకు బాగా నచ్చింది, బాగా పేరుంది, ఉత్తరాంధ్ర అనగానే ఈ పాట టక్కున గుర్తొస్తుంది అనుకుంది? ఉత్తరాంధ్ర అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే ఒక రీమిక్స్ ఒక 10 నిమిషాలు ఒక సాంగ్ మిక్సింగ్ చేయడం చాలా నాకు ఇష్టం మేడం. అది చేద్దాం, చేస్తారా? ఒకసారి కంపల్సరీ చేద్దాం. తప్పకుండా మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే మేడం. ఏం పిల్ల మాట్లాడవా ఈ పిల్ల పిల్ల బంగారం పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా ఈ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా, ఏం పిల్ల మాట్లాడవా ఈ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా, ఏం పిల్ల మాట్లాడవా ఈ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా, ఏం పిల్ల మాట్లాడవా ఈ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా. రూపాయలిస్తున్న పిల్ల, అర్రే 5 రూపాయలిస్తున్న పిల్ల, తల్లో పూలు కొనుక్కో పిల్ల, 5 రూపాయలిస్తున్న పిల్ల, తల్లో పూలు కొనుక్కో పిల్ల, 5 రూపాయలిస్తున్న పిల్ల, తల్లో పూలు కొనుక్కో పిల్ల, 5 రూపాయలిస్తున్న పిల్ల, తల్లో పూలు కొనుక్కో పిల్ల. ఏం పిల్ల, అరే ఏం పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా ఏ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా, ఏం పిల్ల మాట్లాడవా ఏ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా, ఏం పిల్ల మాట్లాడవా ఏ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా, ఏం పిల్ల మాట్లాడవా ఏ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా. సెంటర్లో అర్రే విజయనగరం సెంటర్లో బొండ కొని పెడతా పిల్ల, విజయనగరం సెంటర్లో బొండ కొని పెడతా పిల్ల, విజయనగరం సెంటర్లో బొండ కొని పెడతా పిల్ల, విజయనగరం సెంటర్లో బొండ కొని పెడతా పిల్ల. ఏం పిల్ల, అరే ఏం పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా ఏ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా, ఏం పిల్ల మాట్లాడవా ఏ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా, ఏం పిల్ల మాట్లాడవా ఏ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా, ఏం పిల్ల మాట్లాడవా ఏ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా. నీటి ముఖ నాది ముఖ విజయనగరం చెరుకు ముఖ, నమ్మలపోతే నక్కు ముఖ, చీరెడతా రైకెడత ముక్కుకి పొడకెడత, వస్తా ఆవిడి పిల్ల నీ నాగలేని మల్ల, వస్తా ఆవిడి పిల్ల నీ నాగలేని మల్ల, ముగుడు ముందులోకి నడక ముగుడు వెనకలోకి నడక. అన్న ఈ అమ్మ ఏమంటుందో తెలుసా? మరి ఏముంటుందన్నా? సోమవారం నాడు సోమనాయుడు ఓరు సోమనాయుడా, సోలెండా బోసునాడు సోమనాయుడు ఓరు సోమనాయుడా, సోమవారం నాడు సోమనాయుడు ఓరు సోమనాయుడా, సోలెండా
సోమునాయుడా సోలెండా బోసునాడు సోమునాయుడు ఓరు సోమునాయుడా సోమవారం నాడు సోమునాయుడు ఓరు సోమునాయుడా సోలెండా బోసునాడు సోమునాయుడు ఓరు సోమునాయుడా ఆ ముండా సోడిగింద సోమునాయుడు ఓరు సోమునాయుడా బద్దలైపోనాది సోమునాయుడు ఓరు సోమునాయుడా ఆ ముండా సోడిగింద సోమునాయుడు ఓరు సోమునాయుడా బద్దలైపోనాది సోమునాయుడు ఓరు సోమునాయుడా కర్రా మక్కల పీట నాలుగు కాలు లేవాని నాటేసింది నాలుగు కాలు లేవాని నాటేసింది అక్కల కర్రా మక్కల పీట నాలుగు కాలు లేవాని నాటేసింది నాలుగు కాలు లేవాని నాటేసింది అక్కల కర్రా మక్కల పీట నాలుగు కాలు లేవాని నాటేసింది నాలుగు కాలు లేవాని నాటేసింది అక్కల కర్రా మక్కల పీట నాలుగు కాలు లేవాని నాటేసింది నాలుగు కాలు లేవాని నాటేసింది ఆనందాలు ఆవరదాలు ఆనందాలు ఆవరదాలు రావలసిన రసమంతా రాబట్టింది రావలసిన రసమంతా రాబట్టింది అక్కల కర్రా మక్కల పీట నాలుగు కాలు లేవాని నాటేసింది నాలుగు కాలు లేవాని నాటేసింది నోటులు సొట్టెట్టి నెత్తి మీద తట్టెట్టి 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 ఈ ఊరు నాయిలతో ఈ ఊరు కుర్రాలతో ఈ ఊరు నాయిలతో గూడాటాడిందో సాలిపేట మంగమ్మ కరతో దెబ్బల తిని కాలం చెల్లిందో గాజువాక గుంటమ్మ ఈ ఊరు నాయిలతో గూడాటాడిందో సాలిపేట మంగమ్మ కరతో దెబ్బల తిని కాలం చెల్లిందో గాజువాక గుంటమ్మ ఈ ఊరు నాయిలతో గూడాటాడిందో సాలిపేట మంగమ్మ కరతో దెబ్బల తిని కాలం చెల్లిందో గాజువాక గుంటమ్మ ఈ ఊరు నాయిలతో గూడాటాడిందో సాలిపేట మంగమ్మ కరతో దెబ్బల తిని కాలం చెల్లిందో గాజువాక గుంటమ్మ అయ్యో నోటులు సొట్టెట్టి నెత్తి మీద తట్టెట్టి 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 ఈ ఊరు నాయిలతో ఈ ఊరు కుర్రాలతో ఈ ఊరు నాయిలతో గూడాటాడిందో సాలిపేట మంగమ్మ కరతో దెబ్బల తిని కాలం చెల్లిందో గాజువాక గుంటమ్మ ఈ ఊరు నాయిలతో గూడాటాడిందో సాలిపేట మంగమ్మ కరతో దెబ్బల తిని కాలం చెల్లిందో గాజువాక గుంటమ్మ రాబోయి కొలబామ రమ్మని పిలిసే నిన్ను నేను రమ్మని పిలిసే నిన్ను రాబోయి కొలబామ రమ్మని పిలిసే నిన్ను నేను రమ్మని పిలిసే నిన్ను రాబోయి ఒలిబామ రమ్మని పిలిసేను రాబోయి ఒలిబామ రమ్మని పిలిసేను రాబోయి ఒలిబామ రమ్మని పిలిసేను రాబోయి ఒలిబామ రమ్మని పిలిసేను రాబోయి ఒలిబామ రమ్మని పిలిసే నిన్ను నేను రమ్మని పిలిసే నిన్ను రాబోయి ఒలిబామ రమ్మని పిలిసే నిన్ను నేను రమ్మని పిలిసే నిన్ను ఉల తోటల కాదా ఓలమ్మో నిన్ను ఊళ్ళన్నీ దాటేసానే నిన్ను ఊళ్ళన్నీ దాటేసానే ఉల తోటల కాదా ఓలమ్మో నిన్ను ఊళ్ళన్నీ దాటేసానే నేను ఊళ్ళన్నీ దాటేసానే చెరుకు తోటల కాడా ఓలమ్మో నేను చెల్లూరు దాటానే మాయమ్మ చెరుకు తోటల కాడా ఓలమ్మో నేను చెల్లూరు దాటానే మాయమ్మ నిమ్మ తోటల కాడా ఓలమ్మో నేను నెల్లూరు దాటానే మాయమ్మ నిమ్మ తోటల కాడా ఓలమ్మో నేను నెల్లూరు దాటానే మాయమ్మ రాబోయి ఒలిబామ రమ్మని పిలిసే నిన్ను నేను రమ్మని పిలిసే నిన్ను రాబోయి ఒలిబామ రమ్మని
రావి రావి నా చెల్లు రావి నా చెల్లు రావి నా చెల్లు రావమ్మ బావికి నీళ్ళకెళదాము రావి రావి నా చెల్లు రావి నా చెల్లు రావి నా చెల్లు రావమ్మ బావికి నీళ్ళకెళదాము రావి రావి నా చెల్లు రావి నా చెల్లు రావి నా చెల్లు రావమ్మ బావికి నీళ్ళకెళదాము రావి రావి నా చెల్లు రావి నా చెల్లు రావి నా చెల్లు రావమ్మ బావికి నీళ్ళకెళదాము నేసుకున్న చీరాలే చెల్లెలా నేనేసుకున్న చీరాలే చెల్లెలా మా పెద్ద బావ కొన్నాడే చెల్లెలా మా పెద్ద బావ కొన్నాడే చెల్లెలా అంతాయే ఇంతాయే నత్త బొగ్గలతో సక్కె దవడలతో మాటకారి మా అత్త మనం ఆడుకుందాం రావి రావి నా చెల్లె రావి నా చెల్లు రావి నా చెల్లు రావమ్మ బావికి నీళ్ళకెళదాము రావి రావి నా చెల్లు రావి నా చెల్లు రావి నా చెల్లు రావమ్మ బావికి నీళ్ళకెళదాము రావి రావి నా చెల్లు రావి నా చెల్లు రావి నా చెల్లు రావమ్మ బావికి నీళ్ళకెళదాము కొట్టకరో తిట్టకరో బావా సింగురు బావా మరి నీకు పుణ్యం ఉంటదరో బావల సింగురు బావ కొట్టకరో తిట్టకరో బావా సింగురు బావా మరి నీకు పుణ్యం ఉంటదరో బావల సింగురు బావా కొట్టకరో తిట్టకరో బావా సింగురు బావా మరి నీకు పుణ్యం ఉంటదరో బావల సింగురు బావ నన్ను కొట్టకరో తిట్టకరో బావల సింగురు బావా మరి నీకు పుణ్యం ఉంటదరో బావల సింగురు బావా నీ డాబా ఇంటి పిల్లన్రో బావల సింగురు బావా నాకు డాబు డూబు లేదురో బావల సింగురు బావా నీ డాబా ఇంటి పిల్లన్రో బావల సింగురు బావా నాకు డాబు డూబు లేదురో బావల సింగురు బావా నీ పెంకిటింటి పిల్లన్రో బావల సింగురు బావా నాకు పెంకితనం లేదురో బావల సింగురు బావా నీ పెంకిటింటి పిల్లన్రో బావల సింగురు బావా నాకు పెంకితనం లేదురో బావల సింగురు బావా నువ్వు మళ్ళీ మళ్ళీ కొట్టావంటే బావల సింగురు బావా నా కన్నూరింటికి పోతాను బావల సింగురు బావా నువ్వు మళ్ళీ మళ్ళీ కొట్టావంటే బావల సింగురు బావా మా కన్నూరింటికి పోతాను బావల సింగురు బావా నువ్వు మళ్ళీ మళ్ళీ కొట్టావంటే బావల సింగురు బావా నా కన్నూరింటికి పోతాను బావల సింగురు బావా నువ్వు మళ్ళీ మళ్ళీ కొట్టావంటే బావల సింగురు బావా మా కన్నూరింటికి పోతాను బావల సింగురు బావా చీరలొచ్చున్నాయి మామ రోడ్డు మీదకి చీరలొచ్చున్నాయి మామ రోడ్డు మీదకి మంచి చీరలొచ్చున్నాయి మామ రోడ్డు మీదకి మంచి చీరలొచ్చున్నాయి మామ రోడ్డు మీదకి చీరలొస్తే రాని గాని ఓలు పిల్ల నీకు కట్టుకోడు చేత కాదు చిన్న పిల్ల చీరలొస్తే రాని గాని ఓలు పిల్ల నీకు కట్టుకోడు చేత కాదు చిన్న పిల్ల చీరలొస్తే రాని గాని ఓలు పిల్ల నీకు కట్టుకోడు చేత కాదు చిన్న పిల్ల చీరలొస్తే రాని గాని ఓలు పిల్ల నీకు కట్టుకోడు చేత కాదు చిన్న పిల్ల లంగాలొచ్చున్నాయి మామ రోడ్డు మీదకి లంగాలొచ్చున్నాయి మామ రోడ్డు మీదకి మంచి లంగాలొచ్చున్నాయి మామ రోడ్డు మీదకి మంచి లంగాలొచ్చున్నాయి మామ రోడ్డు మీదకి లంగాలొస్తే రాని గాని ఓలు పిల్ల నీకు కట్టుకోడు చేత కాదు చిన్న పిల్ల లంగాలొస్తే రాని గాని ఓలు పిల్ల నీకు కట్టుకోడు చేత కాదు చిన్న పిల్ల లంగాలొస్తే రాని గాని ఓలు పిల్ల నీకు కట్టుకోడు చేత కాదు చిన్న పిల్ల లంగాలొస్తే రాని గాని ఓలు పిల్ల నీకు కట్టుకోడు చేత కాదు చిన్న పిల్ల గాజులొచ్చున్నాయి మామ రోడ్డు మీదకి గాజులొచ్చున్నాయి మామ రోడ్డు మీదకి మంచి గాజులొచ్చున్నాయి మామ రోడ్డు మీదకి మంచి గాజులొచ్చున్నాయి మామ రోడ్డు మీదకి గాజులొస్తే రాని గాని ఓలు పిల్ల నీకు వేసుకోడు చేత కాదు చిన్న పిల్ల గాజులొస్తే రాని గాని ఓలు పిల్ల నీకు వేసుకోడు చేత కాదు చిన్న పిల్ల గాజులొస్తే రాని గాని ఓలు పిల్ల నీకు వేసుకోడు చేత కాదు చిన్న పిల్ల గాజులొస్తే రాని గాని ఓలు పిల్ల నీకు వేసుకోడు చేత కాదు చిన్న పిల్ల గాజులొస్తే రాని గాని ఓలు పిల్ల నీకు వేసుకోడు చేత కాదు చిన్న పిల్ల గాజులొస్తే రాని గాని ఓలు పిల్ల నీకు వేసుకోడు చేత కాదు చిన్న 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 పిల్ల. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు
పాడిన పాటలో పారడీలో ఒక సినిమా పాట ఉంది, నన్ను కొట్టకురో తిట్టకురో మావో సుబ్బులు మా, చాలా ఫేమస్ కదా. దాన్ని మీరు ఎట్లా మార్చారు? ఒకసారి మామూలుగా పాడి వినిపించండి. జానపదంలో రీతిలో తీసుకొచ్చి ఇలా అది పాడడం జరిగింది మేడం. నన్ను కొట్టకరో తిట్టకరో బావా సింగురు బావా, నువ్వంటే నాకు ప్రాణమో బావా సింగురు బావా, నన్ను కొట్టకరో తిట్టకరో బావా సింగురు బావా, నీ మీద నాకు ప్రాణమో బావా సింగురు బావా, నీ డాబా ఇంటి పిల్లనరో బావా సింగురు బావా, నాకు డాబుడు లేదురో బావా సింగురు బావా, నీ పెంకిటింటి పిల్లనరో బావా సింగురు బావా, నీ పెంకుతనం లేదురో బావా సింగురు బావా, నువ్వు మళ్ళీ మళ్ళీ కొట్టావంటే బావా సింగురు బావా, నా అన్నంతో నీ చెప్తాను బావా సింగురు బావా, నువ్వు మళ్ళీ మళ్ళీ కొట్టావంటే బావా సింగురు బావా, నా కన్నోరింటికి పోతాను బావా సింగురు బావా. ఇప్పుడు బావ ఎంత జోస్తో పాడుతున్నాడో, బావలో ఎంత ఊపు ఉందో అంతే ఉత్సాహం అంతే ఊపు మరదల్లో కూడా ఉండాలి కదా. అందుకే త్రిలోచనితో మాట్లాడదాం. త్రిలోచని, మీ పేరెంత బాగుందో, నిజంగా మీ ఊపు, మీ డాన్స్ లో పర్ఫార్మెన్స్, ఆ జోష్, జానపదం అనగానే మనకు ఒక రకంగా అందరిలో వస్తుంది కదా ఆ ఊపు అనేది. ఆ ఎనర్జీ ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇన్ని పాటలు నాన్ స్టాప్ గా వస్తుంటే? ఎనర్జీ అంటే చేస్తుంటే అలా వస్తుంది. ఎన్ని సాంగ్స్ అయినా అంటే ఈవెంట్ చేసేటప్పుడు 3 hours చేస్తాం కదా మేడం. 3 hours స్టేజ్ పైన అంటే 3 members లేడీస్ లేదంటే 2 members ఉంటారు. 1 by 1 చేస్తాం కాబట్టి అంటే రిలీఫ్ ఉంటుంది అనమాట. 1 by 1 ఎన్ని సాంగ్స్ అన్నీ పాడినా 1 by 1 చేస్తాం కాబట్టి అలా ఉండదు. ఇది స్టూడియో కదా, ఎన్ని సాంగ్స్ పాడినా చేస్తుంటాం. 3 గంటలైనా 4 గంటలైనా అలవాటు అయిపోయింది. అంటే స్టేజ్ షో చేయడం బాగా అలవాటు, అదే ఆ ఎనర్జీ ఉంటుంది అలాగే. అందులో ఇంకా ఇక్కడ నుంచి మా ప్రేక్షకులు కూర్చొని చప్పట్లు కొడుతుంటే ఇంకా ఎక్కువ ఆడియన్స్ కొంచెం ఎంకరేజ్ ఉంటే ఇంకా మాలో ఎనర్జీ ఇంకా పెరుగుతుంటది. మీరేంటి డాన్స్ నేర్చుకున్నారా? డాన్స్ అంటే ఫోక్ డాన్స్, అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ అండ్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. దానివల్ల ఫస్ట్ సింగింగ్ చేసేదాన్ని, తర్వాత రేలా ప్రోగ్రామ్స్ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు ఎక్కడెక్కడికో అన్ని విలేజెస్ కి తిప్పుతూ ఉంటారు కదా, ఎక్కడ ఈవెంట్ జరుగుతున్నా టీమ్ మెంబర్స్ మొత్తం వెళ్తాం, ఈవెంట్ చేసుకుంటూ వచ్చేస్తాం. సో ఎక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు కదా? లేదు మేడం, ఎందుకు ప్రాబ్లం అంటే టీమ్ సర్కిల్ మొత్తం మాదే కదా, వెహికల్ మీద వెళ్తాం, వెహికల్ మీద వచ్చేస్తాం కదా, ప్రాబ్లం అంటూ ఉండదు. సో నెలలో ఇన్ని రోజులు తిరగాలి అంటే ఇంట్లో ఎలా మరి ఏం చేస్తారు, ఎలా మేనేజ్ చేసుకుంటారు? ఇంట్లో అంటే ఆర్థిక పరిస్థితి మేడం, మరి దాని నుంచి ఇంట్లో మేనేజ్ చేసుకుంటాం. మరి దానికి వచ్చి జానపదం అంటే మీకు అందరికీ తెలిసేదే, మరి ఇంకా వల్గర్గా ఉండదు, పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది. పేరెంట్స్ కూడా ఎవరు కూడా పంపించడానికంటే ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం, బాగానే ఉంటుంది కదా, పర్వాలేదు. సో ఆర్గనైజర్ ఉన్నాడంటే మరి నేను తీసుకొచ్చి వెళ్ళే వరకు ఇంటికి వెళ్ళేదాకా కూడా మరి జాగ్రత్తగా పంపే బాధ్యత కూడా మంది ఉంటుంది వాళ్ళకంటే, దాని నుంచి ఇంకా ప్రాబ్లం ఉండదు, లైట్ తీసుకుంటారు. సో మీ టీంలో ఉన్నటువంటి 11 మందిలో ఒక్కొక్కరికి ఒక్కో స్టోరీ ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. మీదేంటి త్రిలోచని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడం మాది అంటే అమ్మ వాళ్ళది శ్రీకాకుళం దగ్గర, ఆమ్దాల వలస దగ్గర. మేము ఉంటున్నది విశాఖపట్నంలో ఉంటున్నాం. విజయనగరంలో ఇప్పుడు గౌరీ గారు ప్రోగ్రామ్ పెట్టారంటే వెళ్ళిపోతారు, అంటే టైం చెప్తారు, టైంకి అటెండ్ అవుతారు. ఫోన్ కాంటాక్ట్ వల్ల మెసేజ్ పెడితే ఇలా వచ్చేస్తారు. ఇప్పుడు పారడీ సాంగ్స్ ఎట్లా అయితే మీరు రాసుకున్నారో, మీ అంతటా మీరు మీ ఓన్ సాంగ్స్ కూడా రాసుకున్నారు కదా. అండ్ వ్యూస్ కోసం ఒకటి గౌరీ రేలా రే రేలా నుంచి సరికొత్త సాంగ్ అనేది రిలీజ్ అయింది, దాని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ దాన్ని ఇప్పుడు మనకి లైవ్ లో పర్ఫామ్ చేసి చూపించబోతున్నారు గౌరీ శంకర్ గారు. ఒకసారి రాయే రాయే రంగసాని సుంకులు రాగి చేలో ఏరుదాము కంకులు. కొత్త సాంగ్ మేడం, మీరే రాసుకున్నారు, మీరే పాడుకున్నారు. సో యాక్టింగ్ అంతా కూడా మీ టీమే చేశారు కదా. అందులో ఇది కూడా ఆ జానపదం సహకరించిందండి మేడం, మరి అంత ఈ సేకరించిన పాటే, ఈ లిరిక్స్ మాత్రం రాసుకున్నాం మేడం. ఇది పాత సేకరించిన పాట, ఇది లిరిక్స్ అయితే రాసుకున్నాం మేడం. ఓకే, 2 స్టెప్స్ వేస్తారా? ఓకే మేడం, ఈ పాట కూడా వేద్దాం మేడం. తప్పకుండా, ప్లీజ్. బెస్ట్ విషెస్, ఇది కూడా హిట్ అవ్వాలి. మీ ఫస్ట్ సాంగ్ ఇప్పుడు ఒక అందరి వ్యూవర్స్ దగ్గరికి ఎట్లా అయితే వెళ్ళిందో, ఇది కూడా ఫస్ట్ ఈ హిట్ అవ్వాలి, నెక్స్ట్ సాంగ్ అనేది. సో గౌరీ గారు మా కోసం ఈ 2 నిమిషాలకు పాట, ఈ కొత్త పాట పాడదాం మనం కంపల్సరీ పాట. రాయే రాయే రంగసాని సుంకులు రాగి చెల్లో ఏరుదాము కంకులు
రాయే 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 రంగసాని సుంకులు రాగి చేల్లో ఎరుదాము కంకులు 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 క్లాసులోన నీకు లైన్ వేసానే 10th క్లాసులోన నీ వెంట తిరిగానే 9th క్లాసులోన నీకు లైన్ వేసానే 10th క్లాసులోన నీ వెంట తిరిగానే ఇంటర్కి వచ్చినాక ఇంటికొచ్చానే డిగ్రీ అయినాక డిగ్నేడి చూపావే ఇంటర్కి వచ్చినాక ఇంటికొచ్చానే డిగ్రీ అయినాక డిగ్నేడి చూపావే అన్నీ అయినాక అంతా అయినాక నన్ను ముంచేసి పోయినావే రాయే 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 రంగసాని సుంకులు రాగి చేల్లో ఎరుదాము కంకులు 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 రాగి చేల్లో ఎరుదాము కంకులు రాగి చేల్లో ఎరుదాము కంకులు రాగి చేల్లో ఎరుదాము కంకులు రాగి చేల్లో ఎరుదాము కంకులు. థ్యాంక్ యూ. బాగుంది. మీ రంగసాని సుంకులు వచ్చిందా లేదా? వచ్చింది మేడం. ఏరుకున్నారా? కంకులు అయిపోయా? అయితే నాకు ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ లో కనిపించే ఆ సెటప్ లేకుండా అంటే ఒరిజినల్ గా డైరెక్ట్ పొలాల్లోనే తీసుకున్నారు కదా? ఎక్కడ పొలాల్లో పల్లెటూరు వాతావరణం పొలంలో తీసాం మేడం. మీ ఊరే? మా ఊరే మేడం. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చుట్టుపక్కల విలేజ్ లో అలా తీసుకున్నాం. సో అక్కడ మీ లోకల్ టాలెంట్ ఉంది. మీరు రాసుకున్న పాటలే మీరే దాన్ని కొరియోగ్రఫీ చేసుకున్నారు, మీరే దానికి ఎడిటింగ్ ఇవన్నీ చేసుకున్నారు మొత్తం. కొరియోగ్రాఫ్ రాజా మన తారకాని అని చేపించారు మేడం. కొరియోగ్రాఫ్ ఆయన చేశారు. నేను చేసిన పాటలు కూడా ప్రతి ఒక్కదానికి ఆయన చేస్తుంటారు తారకాన్ని కొరియోగ్రాఫ్. అది ఓకే. ఎంత టైం పట్టింది మీకు ఆ పాట చేయడానికి? 2 days పట్టింది మేడం. 2 days లోనే మొత్తం షూటింగ్ అంతా అయిపోయింది. మరి ఈ డాన్స్ రిహార్సల్స్ ఇవన్నీ ఎప్పుడు చేసుకుంటారు? రిహార్సల్స్ మా అన్నయ్య చూసుకుంటారు. చూసుకొని 2 రోజులు చూసుకొని చేపిస్తారు. 2 రోజుల్లో కంప్లీట్ గా షూట్ అంతా అయిపోయింది. ఎన్ని నిమిషాల పాట ఇది? ఇది 3 నిమిషాల 30 సెకండ్లు మేడం. 3 నిమిషాల 30 సెకండ్లు 2 రోజుల్లో కంప్లీట్ చేసేసారు. సో ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ కదా, అలాగే ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఇప్పుడు డప్పు కావచ్చు, మీరు చేసేటువంటి డాన్స్ కావచ్చు, అన్నిట్లలో స్పెషల్ గా కనిపిస్తుంటారు కదా. సో త్రిలోచన లాగా ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు మీ దగ్గర? ఇలా చాలా మంది ఉన్నారు మేడం. చాలా మంది టీములు కూడా చాలా టీములు ఉన్నాయి. చాలా మంది వర్కర్స్ ఉంటారు. ఓకే. సో ఇక్కడ హరీష్ ఉన్నాడు డప్పుతో, అలాగే రాంబాబు ఉన్నాడు ఇంకొక డప్పు, అండ్ లక్కీ ఉన్నాడు, తను కూడా లిరిసిస్ట్ అండ్ సింగర్. వీళ్ళు ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ కూడా చూద్దాము. రెడీనా? చూద్దాం. ముగ్గురు కలిసి చేస్తారా, విడివిడిగా చేస్తారా? వీళ్ళిద్దరు. సో త్రిలోచని అండ్ ఇద్దరు కలిసి డప్పు వీళ్ళిద్దరు చేస్తారు మేడం. ఫస్ట్ వాళ్ళిద్దరు చేస్తారు, హరీష్ రాంబాబు, తర్వాత లక్కీ చూద్దాం. లక్కీ సాంగ్ పాడదాం. గౌరీ రేలారే రేలా టీంలో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే హరీష్ డప్పు చప్పులు, అలాగే రాంబాబు చేసేటువంటి డప్పు చప్పులు, దీంతో పాటుగా వచ్చేటువంటి లయబద్ధమైనటువంటి ఒక నృత్యం. ఇది వీళ్ళకే స్పెషల్. అదేంటో చూద్దాం మనం ఇప్పుడు. రెడీ మీరు? ఎస్.
హరీష్ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మేడం. ఓన్లీ డప్పు ఒకటేనా, ఇంకేమేమి చేయొచ్చు? లేదు మేడం, డోలక్ తబలా కూడా వాయిస్తాను. అంటే చిన్నప్పటి నుండి ఇలాగా ఏవైనా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుండి 5th క్లాస్ నుంచి ఇలాగే పీట మీద గట 2 చిరతలతో వాయించడం అలాగా. అప్పుడు డప్పు లేనప్పుడు పీట మీద వాయించావా? అవును మేడం. చిన్నప్పుడు? అవును మేడం. 5th క్లాస్ నుంచి? అవును. ఎందుకంత ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది అసలు? మరి అలా ఏం అనుకోలేదు మేడం, కాకపోతే చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ అంతే. మీ ఊర్లో ఎవరైనా ఉండేవాళ్ళ అలా డప్పు కొడుతూ? అంటే నాకు చిన్నప్పుడు అలాగే బ్యాండ్లు అవి ఇవి చూసి బ్యాండ్లో రన్నింగ్ అవ్వడం బాగా అలవాటు అయిపోయింది. తర్వాత ఎక్కడ నేర్చుకున్నావు? నేర్చుకోవడం అంటే ఎవరి దగ్గర నేర్చుకోలేదు మేడం, అలా విని చూసి నేర్చుకున్నది. ఎలా వెళ్ళావు గౌరీ అన్న దగ్గరికి మరి? ఆ టీంలో ఇలాగే అన్నయ్య గారు ఒకసారి ఫోన్ చేసి ఇలాగ వాయిస్తాడు, ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ అని. మా వాళ్ళు వేరే అన్నయ్యకి ఇలా పరిచయం అనమాట. అన్నయ్యకి నా పేరు చెప్తే అన్నయ్య నాకు ఫోన్ చేశాడు, తమ్ముడు ఇలాగ ఇంట్రెస్ట్ ఉందా అనేసి అంటే, అన్నయ్య వస్తానని అనేసి అంటే అలా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అన్నయ్యతో వర్క్ చేస్తాను. పీటల మీద ప్లేట్స్ మీద కొట్టి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఏమనేవాళ్ళు? ఇంటికాడ ఏమంటారు మేడం, తిడతారు. కొట్టారా? తిడతారు. కొట్టారు, తిట్టారు, మానేయమన్నారా? అంతే మేడం. ఎందుకు మానేయలేదు? అంతే, మరి చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్, మరి ఎవరేం చెప్పినా మరి వినలేదు అలా వీటి మీద. ఎవరేం చెప్పినా వినలేదు, ఇదే కంటిన్యూ అవుదామని. ఇప్పుడు హ్యాపీగా ఉందా? పర్లేదు మేడం, ఇప్పుడు దాకైతే పర్లేదు. అలాగే అన్నయ్యతో ఈవెంట్స్ వస్తే అలా వెళ్తున్నాం, పర్లేదు. అప్పుడు చిన్నప్పుడు మనం ఈ డప్పులు కొట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంట్లో కోప్పడ్డారు, కొట్టారు, తిట్టారు, ఇది ఎందుకు పనికి వస్తుంది, తిండి పెడుతుందా, ఇవన్నీ అన్నారా? అవన్నీ తిట్టారు మేడం ఇంటి దగ్గర కూడా. అయినా వదిలిపెట్టాలనిపించలేదు కదా? లేదు మేడం, మరి అంతే, మరి చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది. మరి అలాగా బ్యాండ్కి కూడా వెళ్ళాను, ఆ తర్వాత బ్యాండ్లో రన్నింగ్ అలాగ గౌరవాన్ని పరిచయం అయ్యి అన్నయ్యతో ఇప్పుడు ఈవెంట్స్ చేస్తాను. మీరు ఒక్కరు ఇటువైపు వచ్చేసారు ఇంట్లో కదా? ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు ఇంటి దగ్గర? అమ్మ, నాన్న, అన్నయ్య, నేను. అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది, వదిన ఉంది, పాప, చిన్న పాప, 2 months అవుతుంది. సరిపోతుందా ఇప్పుడు ఈ బ్యాండ్తో వచ్చేటువంటి డబ్బులతో వాటితో? అంటే మేడం అది అన్నయ్య ఈవెంట్స్ కడితే పర్లేదు మేడం, లేకపోతే కొద్దిగా ఇబ్బంది మేడం. ఏం చేస్తారు అప్పుడు? ఖాళీ మేడం, ఇంటి దగ్గర ఏదైనా పని ఉంటే వెళ్తాను, లేకపోతే ఖాళీ. అప్పుడు అనేవాళ్ళ నువ్వు 5th క్లాస్లో స్టార్ట్ చేసావు, బాగా చదువుకుంటే ఇంకెక్కడికైనా వెళ్ళిపోయేవాడు అలా ఏమన్నా అంటారా? ఆ టైంలో అన్నారు మేడం, కాకపోతే మరి ఎవరు ఎన్ని చెప్పినా మరి నాకు స్టడీ అంత ఎక్కలేదు, కానీ వీటి మీద ఇంట్రెస్ట్ మేడం. ఏ సాంగ్ విన్నా అలాగా వాయించేస్తాను. ఏ సాంగ్ విన్నా వాయించేస్తావు? ఎంత టైం తీసుకుంటావు అది అలవాటు అవ్వడానికి నీకు? అలవాటు అవ్వడం అంటే ఏం లేదు మేడం, అలా వింటే చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది. ఒకసారి విన్నానంటే మ్యాక్సిమం వాయించగలను.
సో హరీష్కి మీ వాళ్ళు పెట్టిన పేరు తెలుసా? నీకేం పెట్టారో? ఏం పెట్టారు? తెలియదు కదా. చిలిపి కృష్ణుడు అంటారు కదా నిన్ను. ఎందుకంటారు అలా? అంటే అందరితో నా లాంగ్వేజ్ అదే శ్రీకాకుళం యాస లాగా వస్తుందని అలాగా అందుకే వాళ్ళు నవ్వుతారు కదా. అంతే కదా. అంటే ఏదైనా ఇష్యూ ఏదైనా జరిగిందంటే అలాగా నేను అదే పట్టుకొని కొద్దిగా ఎక్కువసేపు లేక మాట్లాడడం. అప్పటికప్పుడు అక్కడ వాళ్ళు కొంచెం సీరియస్ గా ఉన్నా లేకపోతే డిసప్పాయింట్మెంట్ లో ఉన్నా అవన్నీ హరీష్ ఉంటే అన్ని పోగొడతాడంట కదా పక్కన ఉంటే. ఒక డబ్బు చెప్పుడే కాదు అన్ని పనులు చేసేసి అక్కడ ఉన్న మొహంలో వాళ్ళు సంతోషం వస్తుందంట. అవును మేడం. గౌరీ అన్న ఎప్పుడన్నా చెప్పాడా వేరే ఏ ట్రూప్ లో కనిపించినటువంటి ఒక పర్ఫార్మెన్స్ హరీష్ దగ్గర కనిపిస్తుంది అనేది? లేదా అన్నయ్య అలాగ ఎప్పుడు ఎవరి ముందు అలాగ అనరు. కాకపోతే ఇంకా బాగా చేయాలి అది ఇది అనేసి చెప్తాను. ఇంకా నీతో పాటు చేసిన వాళ్ళు ఉన్నారు కదా అలాగే ఇంకా చేయాలి అది ఇది అనేసి చెప్తాను. కంటిన్యూ చేయండి ఇట్లాగే. కంటిన్యూ చేస్తాను. మీరు అలాగే ఉండండి. థ్యాంక్ యూ. ఎస్, మనకి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అనేది లక్కీ చేయబోతున్నారు. తను ఒక లిరిసిస్ట్ అండ్ సింగర్ కూడా. తనే కొన్ని పాటలు రాశారు, పాడారు. తనతో మాట్లాడదాం మనం ఇప్పుడు. హరీష్ అండ్ రాంబాబు పర్ఫార్మెన్స్, డప్పు పర్ఫార్మెన్స్ తర్వాత మనం గౌరీ రేలారే రేలాలో ఉన్నటువంటి ఇంకొక ఆర్టిస్ట్, సింగర్ అండ్ లిరిసిస్ట్ లక్కీతో మాట్లాడబోతున్నాము. లక్కీకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి గౌరీ అన్న చెప్తారు. గౌరీ గారు, ఇప్పుడు లక్కీకి కూడా ఒక స్పెషాలిటీ ఉన్నట్టుంది కదా హరీష్ అండ్ రాంబాబుకు ఉన్నట్టే, ఏంటది? నా సపోర్ట్ సింగర్ మేడం. సపోర్ట్ సింగింగ్ కమ్ రైటర్ కూడా. మంచిగా పాటలు కూడా రాస్తాడు. మరి ముందుగా మనం ఈ రేల కార్యక్రమం మొదలు పెట్టినా సరే ముందుగా మరి వినాయక స్వామిని తలుచుకుంటాం కదా. మా వినాయక స్వామిని తలుచుకుంటూ ఒకసారి వినాయక పాట మన లక్కీ అంటున్నోడు వెంట కూడా వినిపిద్దాం. లక్కీయే రాశాడు. రాశాడు మేడం. లక్కీయే రాశాడు, లక్కీయే పాట పాడతాడు. పాట కూడా పాడతాడు మేడం. పాడిద్దాం. yes లక్కీ, ఆల్ ది బెస్ట్. మేము ఈగర్లీ వెయిటింగ్. ఓకే. అరే గన 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 గణపతి తొలి పూజకు నువ్వే అధిపతి. గన 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 గణపతి తొలి పూజకు నువ్వే అధిపతి. అరే గన 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 గణపతి తొలి పూజకు నువ్వే అధిపతి. గన 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 గణపతి తొలి పూజకు నువ్వే అధిపతి. గల్లి గల్లీలోన పొరగండ్లు కలిసినము, ఇంట ఇంత గంధాలు దండినము, చిన్న పెద్ద మండపాన్ని వేసినాము, నిండైన మనసుతో నిన్ను గొలిసినము. గనగన అరే గన 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 గణపతి తొలి పూజకు నువ్వే అధిపతి. గన 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 గణపతి తొలి పూజకు నువ్వే అధిపతి. చేసిన పిండి బొమ్మవు ఎల్ల లోకములు నేలుచున్నవు. అమ్మ చేసిన పిండి బొమ్మవు ఎల్ల లోకములు నేలుచున్నవు. ఏకదంతుడా వక్రతుండుడా వేలు మమమ్ము మా గణపయ్యా. అరే గన గన అరే గన 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 గణపతి తొలి పూజకు నువ్వే అధిపతి. గన 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 గణపతి తొలి పూజకు నువ్వే అధిపతి. మరి శక్తి రూపమున మండపాన నువ్వు మహారాజు. శక్తి మరి శక్తి రూపమున మండపాన సిద్ధి బుద్ధి మరి శక్తి రూపమున మండపాన నువ్వు మహారాజు. ఏకదంతుడా వక్రతుండుడా వేలు మమమ్ము మా గణపయ్యా. అరే గన గన అరే గన 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 గణపతి తొలి పూజకు నువ్వే అధిపతి. గన 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 గణపతి తొలి పూజకు నువ్వే అధిపతి. అరే గన 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 గణపతి తొలి పూజకు నువ్వే అధిపతి. గన 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 గణపతి తొలి పూజకు నువ్వే అధిపతి. గన 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 గణపతి తొలి పూజకు నువ్వే అధిపతి. గన 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 గణపతి తొలి పూజకు నువ్వే అధిపతి. గౌరీ రేలారే రేలాలో ఇప్పటిదాకా మనం విన్నాము లక్కీ లిరిసిస్ట్, తను రాసినటువంటి పాడినటువంటి పాట. అయితే ఈ ట్రూప్లో కీలకమైనటువంటి ఇంకో ఇద్దరు ప్లేయర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకుందాం, వాళ్ళతో మాట్లాడుకుందాం. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి? గౌరీ గారు.
ఓకే మేడం, కంపల్సరీగా. ఎస్ ప్లీజ్. ఫ్యాట్స్ దుర్గా ప్రసాద్ మేడం. హలో దుర్గా. హాయ్ మేడం. ఎస్ కీబోర్డ్. కీబోర్డ్ లక్కీ మేడం. ఓకే, సో ఫస్ట్ మనం దుర్గాతో మాట్లాడదాం. దుర్గా, ఇక్కడ మాకు కనిపిస్తుంది జి శ్రీను ప్యాడ్స్ అనేది. ఎవరిది అదే జి శ్రీను అంటే? ఫాదర్ మేడం. ఓకే, ఆయన కూడా ప్యాడ్స్ ప్లే చేసేవాళ్ళ? మా గురువు కూడా మా నాన్నగారు మేడం, నాకు నేర్పించిన గురువు కూడా. ఓకే, నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా అంటే సో చాలా అంటే ఇంట్రెస్ట్. నాన్న ఎక్కడ చేసేవాళ్ళు, ఏ ట్రూప్ లో, అంటే ఎలా చేసేవాళ్ళు? నాన్నగారు బ్యాండ్స్కి వెళ్ళేవారు, మ్యారేజెస్లో ప్లే చేసేవారు. అలాగే ఇంట్రెస్ట్ బట్టి తను కూడా నేర్చుకొని ఈ విద్యను 10 మందికి పంచే విధంగా ఉద్దేశం, ఆలోచన ఉండి ఎవరికో నేర్పించడం ఎందుకు నా కొడుకు నేర్పించిన ఆలోచనతో నాకు చిన్నప్పుడు నేర్పించారు. ఓ, అయితే నాకు ఒకటి అర్థమైంది. ఇక్కడ దాకా మీ టీంలో ఉన్నంత ఇంత మందిలో మీ అంతటా మీరు నేర్చుకొని వచ్చారు కదా. ఒక దుర్గా ఒకడే లక్కీ పర్సన్, తను ఒక ట్రైన్ అయ్యొచ్చాడు, ప్రాపర్ గా ట్రైన్ అయ్యొచ్చింది. అవును కదా, అట్లాగే నాన్న దగ్గర నుంచి కళ వచ్చింది, నాన్న దగ్గర నుంచి ప్యాడ్స్ కూడా వచ్చింది. సో లక్కీ, ఇంకా లక్కీ మేడం. మా ఫాదర్ నుంచి ఇంకా నేర్చుకునే అవకాశం, నాకు అదృష్టం దక్కింది. సో ఎప్పటి నుంచి ఉన్నారు గౌరీ అన్న దగ్గర మీరు? గౌరీ అన్న దగ్గర ఒక 2 years నుంచి వర్క్ చేస్తున్నాం మేడం. ఒకసారి అన్నగారు కాదు మేడం, మా బావగారు. ఓ అవునా? సో ఒక్కసారి ఓకే సార్, తప్పకుండా మేడం. వీళ్ళేమో పాప కష్టాలు పడి ఎగిరి దూకి అన్ని చేయాలి, మీరు హ్యాపీగా కూర్చొని చేసేయచ్చు కదా, అంతేనా? ఎన్ని గంటలు ఉంటుంది మీకు రోజు అని ప్రాక్టీస్ అనేది? ప్రాక్టీస్ అనేది ఏమి లేదు మేడం, ఒక మార్నింగ్ 5 నుంచి 6 వరకు, 6:30 వరకు, అలాగా ఈవినింగ్ ఒక 1 hour డైలీ అలా ప్రాక్టీస్ చేసుకుంటాం. హ్యాండ్స్ అనేవి ఫ్రీ అవుతాయి కదా, మైండ్ కూడా ఫ్రీనెస్గా ఉంటుంది ఈ టైంలో వర్క్ చేస్తే. నేర్చుకునేది అనేది మైండ్కి ఉంటుంది. అయితే నాకు ఒక డౌట్ గౌరీ గారు, ఇప్పటిదాకా జానపదం అనగానే మనకు డప్పు చెప్పులు, కాలి గజ్జలు ఇవే కనిపిస్తాయి కదా, బట్ ఇంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా యూస్ చేసుకోవడం ఏంటి? అంటే ఇప్పుడు జానపదం అంటే పాత రీతిలో పూర్వకాలం ఉండేటప్పుడు డప్పులతో చేసేవారు మేడం. డప్పులతో చేస్తే అలా బాగుండేది అప్పుడు. ఇప్పుడు ఏమొచ్చి కుర్రోలు ఎదగడం వల్ల ట్రెండ్కి తగ్గట్టుగా మారాలి చేయాలంటే ఈ డప్పులు సౌండ్ సరిపోదు మేడం. ఎక్కువ ఇప్పుడు కుర్రవాళ్ళందరూ కూడా బాగా డీజేకి అలవాటు పడిపోవడం ఇలాంటి జరగడం వలన మళ్ళీ ఓన్లీ డప్పులతోనైతే మరి మేము ప్రోగ్రామ్ చేసినా వాళ్ళకి లైక్ అవ్వదు మేడం. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి టైంలో ఈ ప్యాడ్స్ అనేది యూజ్ చేయాల్సి అవసరం వచ్చింది బాగా. చాలా సింపుల్ గా కూర్చొని కొట్టారు కదా, ఇది కాదు కదా మీరు రెగ్యులర్ గా చేసేది. ఇలా పైకి ఎగిరేసి దాన్ని మళ్ళీ పట్టుకొని చేస్తారు కదా, అది ఎందుకు పర్ఫామ్ చేయలేదు మాకు? ప్లీజ్. ఎప్పుడు అలా మిస్ అవ్వలేదా అలా ఎగిరేసి పట్టుకునేటప్పుడు? ప్రాక్టీస్ చేస్తే అలాగే ఒక్కోసారి అలాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు జానపద పాటలే కాదు, సినిమా పాటలు అన్ని కూడా చేస్తారు. కాకపోతే ఇప్పుడు గౌరీ అన్నతో ఉన్నారు కాబట్టి ప్యూర్లీ జానపదం, అంతేనా? అంతే కదా. సినిమా సాంగ్స్ కూడా ప్లే చేస్తారు మేడం. ఓకే, ఆ సాంగ్స్ కూడా బిట్ ఒకసారి సినిమా బిట్ ఏదైనా మీకు బాగా ఫేవరెట్, బాగా నచ్చింది? శ్రీవల్లి పుష్ప. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ లక్కీ, మీకు 2 లక్కీలు ఉన్నారు కదా, ఎంత అదృష్టం కదా నిజంగా. కీబోర్డ్ లక్కీ, సింగర్ లక్కీ, లిరిసిస్ట్ సింగర్ లక్కీ. అండ్ సో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అన్నతో? నేను చిన్నప్పటి నుంచి బావతో ఉన్నాను, సొంత బావ అన్నమాట. ఓకే ఓకే, ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఉన్నారు, ఒకే ఫ్యామిలీ నుంచి. సో మీకెవరు నేర్పించారు మరి ఈ కీబోర్డ్ ఇదంతా? నేను ఒక 5th 6th చదువుతున్నప్పుడు నాకు కీబోర్డ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. అయితేనేమో నేను బావని కన్సల్ట్ చేసి నాకు కీబోర్డ్ అంటే ఇంట్రెస్ట్ నేర్చుకోవాలనిపిస్తుంది, ఏం చేయాలంటే బావ చిన్న కీబోర్డ్ కొనేసి ఇచ్చాడు.
ఈ బావేనా? కొనేసి ఇచ్చిన తర్వాత ఒక టీచర్ దగ్గరికి పంపించాడు అనమాట. పంపించి బాగా ఒక 2 years ప్రాక్టీస్ చేశాను అక్కడ. చేసి వచ్చిన తర్వాత బావని మళ్ళీ నేర్చుకున్నాను. నన్ను ఏం చేయమంటావు అంటే ఒక బ్యాండ్లో జాయిన్ చేశారు. బ్యాండ్లో జాయిన్ చేసి ఒక 3 years అక్కడ కంటిన్యూ అయ్యింది అనమాట. కంటిన్యూ అయిన తర్వాత బావ మళ్ళీ నన్ను టీం తీస్తున్నాను, నాకు నువ్వు కావాలి మళ్ళీ నా దగ్గరకు వచ్చి అంటే బావ దగ్గరకు వచ్చి ఇక్కడ బావతో పాటు నేను ఉంటున్నాను ఒక 3 years నుంచి. బావతో ఉండాలి లేకపోతే ఇక్కడ కీబోర్డ్ ప్లే చేయాలి అంటే సరిపోదు కదా. బావ ఒక మాట చెప్పేశాడు నాతో వచ్చి అన్నాడు. మరి ఇంట్లో అమ్మ నాన్న ఏమన్నారు? మరి అమ్మ నాన్న బావకి ఎదురు చెప్పరు. అవునా? బావ అంటే బావ ఏ డెసిషన్ తీసుకుని కరెక్ట్ తీసుకుంటారు అనమాట. మా గురించి అయితే ఒకటికి 10 సార్లు ఆలోచించి మరీ తీసుకుంటారు అనమాట. అందువల్ల బావగా ఏదంటే అదే ఇంట్లో బావ. సో మీకు భవిష్యత్తు ఎలాంటి నష్టం ఉండదు, బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చేసాడు. ఎలా అనిపించింది ఇన్నేళ్ల నుంచి జర్నీ బావతో? బావతో చాలా బాగుంటది, ఫ్రెండ్లీగా ఉంటాం. తర్వాత నేను చెప్పింది తను వింటాడు, తను చెప్పింది నేను వింటాను కాబట్టి మంచి కోఆర్డినేషన్ మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి. ట్రూప్ లో పర్వాలేదు, కోపం వస్తుంది తనకే వస్తుంది. తనకే కోపం పెడితే నేను సైలెంట్ అయిపోతుంది, నేను కోపం పెడితే తన సైలెంట్ అయిపోతుంది. ఆ కోఆర్డినేషన్ మా ఇద్దరికి ఉందన్నమాట చిన్నప్పటి నుంచి కాబట్టి. దానివల్ల ఏ ప్రాబ్లం ఎప్పుడు అలా రాలేదు. అరుచుకోవడాలు గొడవలు పెట్టుకోవడాలు లేదు అటువంటిది ఎప్పుడు రాలేదు మేడం. అవేం లేదు కదా? లేదు. ఒకవేళ ప్రాపర్ గా కీబోర్డ్ మీ ప్లే చేయలేదు ఏం చేస్తారు అప్పుడు? అలాగే ఎప్పుడు లేదు మేడం. అలా ఎప్పుడు లేదా? లేదు. సో మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది. నేను బాగా చేసినా సపోర్ట్ చేస్తారు, బాగా చేయకపోయినా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. మిస్టేక్ ఉంటే అందరి ముందు కాకుండా సీక్రెట్ గా పిలిచి చెప్తారు ఇలా మిస్టేక్ అయింది, నెక్స్ట్ టైం నుంచి అది రిపీట్ చేయి మాకు అనేసి. సో మా కోసం ఏం ప్లే చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఓకే, చిన్న బీట్ రేల చిన్న బీట్ ప్లే చేస్తాం మేడం. ఓకే, మీరు ఒకరే చేస్తారా? తనకు కూడా సపోర్ట్ ఉండాలి అనమాట. ఓకే. ఇది మీ రేలా రేలా థీమ్ సాంగ్ కదా, బాగుంది. సో ఓన్లీ ఇదేనా, జానపదం కాదు కదా, సినిమాలు కూడా ఉన్నాయి కదా చేస్తారు, కాకుండా ఇద్దరు కలిసి చేస్తారు కదా. ఇప్పుడు ఏం పాట? పౌర్ణమి మూవీలో బీజం ఉంటుంది మేడం, ఫ్లూట్ది, అది నేను ప్లే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బెస్ట్ విషెస్ మీకు, మీ బాగా కూడా, మీ టీమ్ కూడా. అంటే ఇప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే, అంటే అమౌంట్ పరంగా అయినా సరే, ఏ టైం ఇప్పుడైనా సరే, ఏ హెల్ప్ కావాలైనా సరే, మా టీం అందరికీ మా బావేన అనమాట. ఏ టైం ఇప్పుడు కాల్ చేయండి, ఏ అవసరమైనా సరే నేను ఉన్నానని ఒక భరోసా ఇస్తాడు. అలాగే లేడీస్ కూడా మా బావతో రావడానికి ఎందుకంటే ఇష్టపడతారంటే, వస్తే చాలా సెక్యూరిటీగా చూసుకుంటాడు. వెళ్ళినంత వరకు కాల్ చేస్తూ వెళ్ళారా లేదా, ఎక్కడున్నారు ఏంటి, ఒక్కోసారి నైట్ 2-3 ఈవెంట్ ఆడుకొని వచ్చినా సరే తెల్లవారు నిద్ర లేకుండా వాళ్ళు వెళ్ళినంత వరకు సేఫ్గా చూసుకుని, భయం లేకుండా ఇంట్లో వాళ్ళు కూడా పంపించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అనమాట. బావతో వేరే వాళ్ళతో అయితే ఏమో తెలియదు, కానీ బావతో అయితే ఎటువంటి ఇది ఉండదు అనమాట. ఎవరైనా సరే ఒప్పుకుంటారు. అలాగే మ్యూజిక్ ఇష్టం మీద కీబోర్డ్ టాటూ కూడా ఎంచుకున్నాను. ఓకే, కీబోర్డ్ టాటూ కూడా ఉందా? సో అట్లాగే కంటిన్యూ అవుతుంది అయితే బావతో జర్నీ, అంతే కదా? థ్యాంక్ యూ. సో ఇది గౌరీ రేలారే రేలా టీంతో పర్ఫార్మెన్స్. విజయనగరం నుంచి మన కోసం ఇక్కడ దాకా వచ్చారు. అండ్ మీరు విన్నారు కదా, రాయే రాయే రంగసాని సుంకులు, ఆ పాట ఆల్రెడీ రిలీజ్ అయింది. ఎందులో
గౌరీ రేలారే రేలా అనే యూట్యూబ్ ఛానల్లో ఎందులో రిలీజ్ చేశారు? గౌరీ రేలారే రేలా ఛానల్ మేడం. ఓకే, సో మీరేం చెప్తారు వ్యూవర్స్ కోసం? మీరు చెప్పాలి మేడం, ఎంత బాగుంటుందో, ఎలా చూసారు కదా, ఎలా ఉంటుందో చెప్పాలి మేడం ఒకసారి. ఎస్, సో అక్కడ ఉన్నటువంటి లిరిక్స్ బాగున్నాయి, అందులో ఉన్నటువంటి విజువల్ సెన్స్ అనేది బాగుంది, మోరోవర్ మ్యూజిక్ కూడా బాగుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రేలారే రేలా, గౌరీ రేలారే రేలా యూట్యూబ్ ఛానల్ని. ఎట్ ద సేమ్ టైం ఐ డ్రీమ్ ఛానల్లో మీరు చూస్తున్నటువంటి ఈ షో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కంక్లూడ్ చేసే ముందు ఒక పాట మా టీం దగ్గర నుంచి గౌరీ గారికి ఒక రిక్వెస్ట్ వచ్చింది, పాడతారు కదా? రెడీ కదా? నేను ఆ పాటను నేను రివీల్ చేయట్లేదు, మీరే పాడండి. ఓకే మేడం, కంపల్సరీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్, బెస్ట్ విషెస్ అండి మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. బై బాయే బంగారు రమణమ్మ, పాదం చెట్టు కింద బోధించే రమణమ్మ. బై బాయే బంగారు నాయుడ, పాదం చెట్టు కింద బోధించే రమణమ్మ. బై బాయే బంగారు, పాదం చెట్టు కింద బోధించే రమణమ్మ. అటు కారు ఇటు కారు, అచ్చన కారులోన మనదాం రమణమ్మ. అదే అటు కారు ఇటు కారు, అచ్చన కారులోన మనదాం రమణమ్మ. బై బాయే బంగారు నాయుడు, పాదం చెట్టు కింద బోధించే రమణమ్మ. అటు లారీ ఇటు లారీ, మధ్యన లారీలోన మనదాం రమణమ్మ. అటు లారీ ఇటు లారీ, మధ్యన లారీలోన మనదాం రమణమ్మ. బై బాయే బంగారు నాయుడ, పాదం చెట్టు కింద బోధించే రమణమ్మ. అటు పడవా ఇటు పడవా, మధ్యన పడవలోన మనదాం రమణమ్మ. అటు పడవా ఇటు పడవా, మధ్యన పడవలోన మనదాం రమణమ్మ. పలుపరే బంగారు నాయుడ, పాదం చెట్టు కింద బోధించే రమణమ్మ. అదే బలిపరే బంగారు నాయుడ, పాదం చెట్టు కింద బోధించే రమణమ్మ. 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 పాదం చెట్టు కింద బోధించే రమణమ్మ.